దేవుణ్ణి ఆశ్రయించే స్త్రీల యొక్క జీవితం అలా ఉంటుంది. ఎలా? దీవించబడిన స్థితి లేదు, దేవుణ్ణి స్తుతించే స్థితి. ఏది ఏమైనా ప్రభువా, ఏది ఎలా ఉన్నా, జరిగినా జరగకపోయినా నా నోటి వెంబడి నీ స్తుతి ఉంటుంది. నిన్ను స్తుతించే స్త్రీగా, నిన్ను స్తుతించే నీ కుమార్తెగా నేను ఉంటా. దేవుడు మారుస్తాడు. ఎవరిని మార్చాలి అని కోరుకుందండి లేయా? ఎవరిని మార్చాలి అనుకుంది? యాకోబును మార్చాలి అనుకుంది. 3వ బిడ్డ పుట్టాడు లేవి. కానీ లేయా గమనించింది, యాకోబు ఏం మారట్లేదు, నన్ను అంతగా ఏం ప్రేమించట్లేదు, ఇక నాకు చాలు అనుకుందా దేవుణ్ణి. ఒక నిర్ణయం తీసుకుంది, ప్రభువా ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు హత్తుకున్నా హత్తుకోకపోయినా నేను నిన్ను స్తుతిస్తా. హల్లెలూయా. స్తుతిస్తా అనుకుందో లేదో ఇంకొకడు వచ్చేసాడు. ఆయన పేరు ఏంటండి? యూదా. యూదా అంటే అర్థం ఏంటండి? స్తుతి. మన జీవితంలో ఒక ఆశీర్వాదం వస్తుంది, రెండో ఆశీర్వాదం వస్తుంది, మూడోది అడిగితే రాదు, ఇక వెనక్కి వెళ్ళిపోతాం. నువ్వెవరో నాకు తెలియదు ప్రభువా, అదేంటమ్మా నిన్ను ఎన్నో దీవెనలతో దీవించావు కానీ ఇది ఇవ్వట్లేదుగా, ఇది జరిగించట్లేదుగా నా జీవితంలో. కానీ లేయా విశ్వాసము ఎంతో గొప్పది. అంత వేదనలో, బాధలో చూడండి, ఒక భార్యకి ఎన్నున్నా భర్త ప్రేమ దక్కకపోతే అది ఎంతో పెద్ద లోటు. కనుక లేయా భర్త ప్రేమ కొరకు ఎంత ఆరాటపడిందో, అయితే ఆరాటపడింది దక్కకపోయినా ఆమె అనుకుంది, ప్రభువా పర్వాలేదు, నువ్వు నాకున్నావు, నేను నిన్ను స్తుతిస్తా. ఈ 4వ కుమారుడి పేరు స్తుతి. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించే స్త్రీల యొక్క జీవితం అలా ఉంటుంది. ఎలా? దీవించబడిన స్థితి లేదు, దేవుణ్ణి స్తుతించే స్థితి. ఏది ఏమైనా ప్రభువా, ఏది ఎలా ఉన్నా, జరిగినా జరగకపోయినా నా నోటి వెంబడి నీ స్తుతి ఉంటుంది. నిన్ను స్తుతించే స్త్రీగా, నిన్ను స్తుతించే నీ కుమార్తెగా నేను ఉంటా. ప్రక్కన వాళ్ళు అంటారు, ఇది జరగలేదు నీ జీవితంలో, అది జరగలేదు, నువ్వు పొందుకున్నది, నువ్వు కావాలనుకుంటున్నది నీకు రావట్లేదు, అయినా పర్వాలేదు, నా దేవుడు నాకున్నాడు, ఆయన ఇంతవరకు నన్ను నడిపించాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. ఆయన చూసేవాడు, వినేవాడు, నేను ఆయన కొరకు జీవిస్తా, ఆయన్ని స్తుతిస్తూ గడుపుతాను. మరి లేయా అటువంటి చక్కని ఆత్మీయత కలిగిన వ్యక్తిగా మనకి కనబడతా ఉంది. వేదనలో, బాధలో, తృణీకరించబడిన స్థితిలో ఎవరిని ఆమె ఆశ్రయించలేదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించింది. ఆశ్రయించినప్పుడు ఆమె ఎంతగా హెచ్చింపబడిందో.